మామూలుతో ఉంటే నన్ను గుర్తించలే. ఇప్పుడు చూస్తారు గెటప్ ఎప్పుడు నువ్వు బాగున్నావు బాబు, ఏమైనా క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎవరికి వెళ్ళే క్యారెక్టర్ ఈయన కమ్మలు అయినా పెట్టుకున్నాను బాగున్నా, అలాగా కొత్తగా ఏదో ట్రై చేస్తూ ఉంటుంటాను. కమ్మలు, జుట్టు ఫుల్ వేయడము, ఎయిర్స్ వేయడము, ఏదో విధంగా ఏదో కొత్తగా. ఇండస్ట్రీలో నేను 23 సంవత్సరాల నుంచి ఉన్నా అంటే గ్రేట్. ఎవరైనా 5 ఏళ్ళ నుంచి మళ్ళీ ఇంకొక సినిమాలో తీసుకోరు, ఎన్ని సినిమాలు పెట్టుకోవాలని అంటారు. ఎట్లట్లా గెటప్లు చేంజ్ చేస్తుంటేనే నాకు వాళ్ళకి 4 అవకాశాలు వస్తుంటాయి. ఓకే, దానికోసం కమ్మలు, గెటప్లు ఇవన్నీ 120 కిలోలు ఉండే, ఇప్పుడు 100కి వచ్చా. మన కన్నప్ప షూటే న్యూజిలాండ్కి వెళ్ళుండే, అక్కడ వాతావరణానికి మనకు ఫుడ్ పడలేదు. అక్కడ 4 నెలలు ఉన్నాము, ఆడ 10 కిలోలు దిగిపోయినా. మన ఇక్కడ వచ్చినాక వాకింగ్ అది 10 కిలోలు. ఇలా ఉంటే మన మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పుడు అవి ఉంటే రౌడీలు ఎత్తేస్తారు. ఓకే, అదే ఇప్పుడు ఏం వస్తున్నాయి క్యారెక్టర్లు, ఎలాంటివి వస్తున్నాయి? ఇప్పుడు మా బాబీ సార్ చాలా మాకు దగ్గర. బాబీ సార్ని అడిగా, బాబీ సార్ చిరంజీవి సార్ది ఇప్పుడు మొన్న ఓపెనింగ్ అయింది, బాబీ సార్ చెప్తాను అన్నాడు. సరే ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ సార్ స్టార్ట్ అవుతుంది. మా పవన్ కళ్యాణ్ సార్ కంపల్సరీ గబ్బర్ సింగ్ టీం ఎక్కడన్నా ఒక జాల పెట్టమని చెప్తాడు ఆయన. 100% పవన్ కళ్యాణ్ సార్, సురేందర్ రెడ్డి గారు స్టార్ట్ అవుతుంది. ఓజీలో మేము చేయలేము, ఓజీ ఒక సీరియస్గా వెళ్తారు. ఎక్కడన్నా ఇప్పుడు OG 2లో ఏమైనా ఉంటే మళ్ళీ మా సార్ కంపల్సరీ మనం ఎక్కడన్నా కూడా జాలు పెడతాడు. మాకు ఆ నమ్మకం మా పవన్ కళ్యాణ్ సార్. ఇదే త్రివిక్రమ్ సార్ ½ అన్ అవర్ బతిలాడాడు, ½ అన్ అవర్. మా గబ్బర్ సింగ్ టీం మాకు ఎక్కడైనా సరే పొలిటికల్ పోయినా నన్ను ఇడిస్తలేరు, పొలిటికల్ కూడా వచ్చి డోర్ డెలివరీ చేస్తున్నారు, వాళ్ళు ఓటు అడుగుతున్నారు. ఆ విధంగా మీరు నా సినిమా చేసినప్పుడు మీకు కాదు, మీరు ప్రతి సినిమా చేసినప్పుడు మా గబ్బర్ సింగ్ టీం పెట్టుకోమని చెప్పి మా ముంగడ రిక్వెస్ట్ చేసి నేను. పవన్ కళ్యాణ్ సార్ ఎవరు, మా గబ్బర్ సింగ్ టీం ఎవరు, త్రివిక్రమ్ ఆ విధంగా రిక్వెస్ట్ చేయడం ఏంది అని. అందుకే మేము పవన్ కళ్యాణ్ ప్రాణం ఇదానికి రెడీ. నిన్న చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు కదా, మీరెందుకు రావాలనిపించలేదు మీకు? ఏంటంటే మీటింగ్ వెళ్దాం అనుకున్నాం మేము. మీటింగ్ ఎప్పుడు క్యాన్సిల్ అయిందని అనుకో, ఎప్పుడు మ్యాక్సిమం హైకోర్టుకు పోదాం, ఏడికైనా పోయి కంపల్సరీ మీటింగ్ 2వ తారీఖు పెడదామని మాకు ఉండే. అంటే 2వ తారీఖు ఎందుకు మీటింగ్ పెడదామని అంటే, మనకు వచ్చిన తెలంగాణ నిన్న దినం కదా, ఆయన 4 మంచి మాటలు చెప్తాడు, మన తెలంగాణలో కూడా కొంచెం అందరు రెస్ట్లో ఉంటారు, అది అని అట్లా అనుకున్నామని. అది క్యాన్సిల్ అయ్యే కొంచెం చాలా బాధ అనిపించింది. ఓకే, పవన్ కళ్యాణ్ సార్ రావడానికి ఇప్పుడు మేము ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక ఎంటకం మందం మా గబ్బర్ సింగ్ టీం కూడా గుర్తు పెడతారు. మేము ఆ పబ్లిక్లో వెళ్ళామనుకో ఇంకా లొల్లీలు ఎక్కువ పడుతుంది. అసలు పెట్టిండా ఇంటికాడ ఇంతవారికి నేను 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా, పవన్ కళ్యాణ్ సార్ ఎవరిని ఇంటికి రానియాడు. నేను పెళ్లి పత్రికని ఇస్తా కూడా ఇంటికాడ అసలు దేలేదు, మంగళగిరి గారు ఇచ్చాను. ఉండే వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే. ఓన్లీ కరోనా వచ్చినప్పుడు అప్పుడు కూడా వెళ్ళాము, ఎవ్వరిని ఇంట్లోకి రానియలేదు. సార్కి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో, అప్పుడు కూడా రానియలేదు. ఆ జనాల్ని ఎంతమంది వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ సార్కి ఇష్టం లేదు ఇంటికాడ పెట్టడం. అట్లా గవర్నమెంట్ అంత కష్టం చేసిరు ఆయన. గవర్నమెంట్ని ఇక్కడ ఆయన ఒక 2000 మందితోని ఒక ఫంక్షన్ హాల్లో పెట్టిండు, ఓపెన్ స్టేడియంలో కూడా కాదు, 2000 మంది మాట్లాడుకుంటాము. ఏంది ఇది అసలు లేనిపోయిన వాళ్ళే. నాగేశ్వరరావు గారు ఆయననే అనడం, ఆయననే అమిత్ షా అని చెప్పి ఆయననే అనడము, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని ఆయన అనడము. మళ్ళీ తర్వాత ప్రెస్ మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ నాగేశ్వరరావు గారిని ఒక మాట అనలేదు. మనం వాళ్ళే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాన్ని ఇది చేసి, అంటే చాలా మంది జనసేన బ్యాచ్ మొత్తం కూడా కండువాలు వేసి, వైసీపీ కండువాలు వేసి ట్రోల్ చేస్తున్నారు నాగేశ్వరరావు అని చెప్పేసి. అది నిజమే కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడితే అది వేరు, నోరు జారింది తెలియక మాట్లాడినంటే వాళ్ళు అంత పట్టించుకోరు. నాగేశ్వరరావు సార్ అంటే చాలా పెద్ద వ్యక్తి కదా, ఆయన ఒక టీచర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రెస్ వాళ్ళకు మీళ్ళకి యాంకర్ పెద్ద మనిషి. ఆయన మాట్లాడడం ఏంది, పోనీ అన్నా నేను చేసినా నేను క్షమించాను అన్నాడు, అయిపోయింది. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా బ్రదర్, ఇదే నేను వైఎస్ఆర్ వాళ్ళకు ఇదే రోజా మేడం అన్నప్పుడు ఒక పదం వాడినా. ఆ పదం వాడడానికి ఇప్పుడు కూడా నా ఫోన్లో వస్తున్నాయి లక్షల ఫోన్. అమ్మ నా బూతులు తిడుతున్నారు వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇప్పుడు కూడా ఏమన్నారు మీరు రోజాని? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సారు ఇక్కడ హైదరాబాద్లో 2 రోజులు ఉంటాడు, మంగళగిరిలో ఆడుంటాడు, గాడిదినా కొడుకు అని ఎందుకు గెలిపించారేమో అని అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గాడిదినా కొడుకు. మాకు ఒక సినిమాలో మేము బయటకు వచ్చి ప్రెస్ కూడా పందినా పిల్ల అన్నా నేను. ఓకే, గాడిదినా కొడుకు అంటే నువ్వు పందినా పిల్ల. ఇప్పుడు ఫోన్లు వస్తాయి మీకు? ఇప్పుడు కూడా కోలు వస్తాయి. దాంట్లో నాకు మీద బిల్డింగ్ పైన పాలతో పోసి బిల్డింగ్ అని కిందికి వచ్చినప్పుడు ఆవేశంలో నేను ఒక పదం వాడినా, ఇది కొడుకులారా అని. అది తెలంగాణలో ఉత్త పదం, మన తెలంగాణలో ఏంది. ఎప్పుడు అది ఒక 1 year కింద. అంటే ఏం జరిగింది అప్పుడు? అదే సినిమా 20 మైళ్ళకు సినిమా బాగా వచ్చిందని చెప్పి ఆడ రోజా మేడం నోరు అద్దులో పెట్టుకోవాలి, నువ్వు మా సార్ని గాడిదినా కొడుకు అన్న, పాలాభిషేకం చేసి పంది పిల్ల అన్న ఆయన అన్నా.
ఆ మాటకి మన ఆవేశంలో వైసీపీ కొడుకులారన్న పదాన్ని వాళ్ళు అరే మాట తప్పు అంటే మన తెలంగాణ మయ్యా ఏమరా కొడక అది తప్పదం అది ఇవాళ అది పెద్దగా తీసుకొని ఇప్పటికి కాళ్ళు వస్తూనే ఉంటాయి. నీ అమ్మని తిడతారు అయ్యని తింటారు అంతే తిట్టురా బాబు, మీలాగా వైసీపీలకు గుడ్డలు తేను నేను చంపుతానే అమ్ముతాను. దానికి సారీ కూడా చెప్పిన, పోలీస్ స్టేషన్లో సారీ చెప్పిన, ఇప్పుడు కూడా సారీ చెప్తున్నా. ఆ పదం ఏదో ఆవేశంలో వచ్చింది. నేను ఎవరు వైసీపీ ఉన్న వాళ్ళు దునియా మంది నాకు ఫోన్ చేసి అన్నయ్య నీకు ఎందుకన్నా రాజకీయము నువ్వెందుకు అన్నావన్నా అంటే అలాగా నాకు మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా నేను చెప్పిన అనుకోకుండా అయింది బై సారీ అని చెప్పినాను. ఆ మాటకి ఒక్కొక్కరు ఉంటారు ఏదో తాగి అది ఇది లొల్లి చేస్తుంటారు. అనురా బాబు నేనేమో నంబర్ చేంజ్ చేసుకోలేదు, నా నంబర్ అదే అట్లా నాకు అయ్యింది. ఆ విధంగా నాకు అయ్యింది. నేను ఏమంటున్నా అట్లా నా విషయం అయింది. ఇప్పుడు నాగేశ్వరరావు సార్కి ఫోన్లు వస్తున్నాయి అవి చేస్తున్నాయి అంటే అభిమానులు పవన్ కళ్యాణ్కి అభిమానులు పవన్ కళ్యాణ్ అపోజిట్ ఉన్న వాళ్ళు కావాలని చేపిస్తుండొచ్చు. మీరు అదే నేను తీసుకోపోయిన అన్ని కాల్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టినా వాళ్ళు ఏం చేస్తారు అనిత మేడం కంప్లైంట్ పెట్టినా మీరు అది అలానే కంప్లైంట్ పెట్టండి. మళ్ళీ వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టండి. మీరు ఎందుకు వాళ్ళని ప్రశ్నించలే? వాళ్ళు పవన్ కళ్యాణ్ తీసుకొని చెప్పులతో కొట్టేటప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? నువ్వు నాగేశ్వరరావు సార్ నేను మళ్ళీ తెల్లారని నాకే సబ్స్క్రైబ్ పెరిగిరు అది పెరిగిరు అని అంటున్నావు. నీకు బెనిఫిట్స్ కావాలి, మళ్ళీ ఇలాంటి మద్దతు కావాలి, ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ పెరిగిరు అన్నాడు. అదే ఇలాంటి బెనిఫిట్ కావాలా పవన్ కళ్యాణ్ తిట్టి మళ్ళీ ఇలాంటి ప్రెస్ మీట్ వెళ్ళాలకు నువ్వు ప్రశ్నించావు. వాళ్ళు పెట్టకపోతే సంపన్న నాయకులు హరీష్ మన శంకర్ వాళ్ళు ఎందుకు పెడతారు? మీరు పెట్టినందుకు వాళ్ళు సెకండ్ మూడో దినం పెట్టిరాళ్ళు. నీ వెంటనే మీటింగ్ కాలే మా వాళ్ళు పెట్టలే, మా వాళ్ళు తిట్టలే. మీరు చెప్పులు వేసుకొని కొట్టడము 5 మంది పెళ్ళాలని చెప్పడము మీరు ఒక వ్యక్తిగా అనొచ్చా మీరు అట్లా మీరు కూడా అంత మాస్ బ్యాక్గ్రౌండ్ కదా, సికింద్రాబాద్ మారడపల్లి అంత మాస్ బ్యాక్గ్రౌండ్. ఓకే అంటే సికింద్రాబాద్లో ఏంటంటే బ్రదర్ మీకు ఆర్టిస్ట్గా పెద్ద నేను యాక్టింగ్ నేర్చుకోలేదు, ఏం నేర్చుకోలేదు. మాకు గబ్బర్ సింగ్లో కొట్టకురో తిట్టకురో సాంగ్లు వాళ్ళు ఇచ్చినప్పుడు 20 మంది ఉన్నాము, 20 మందికి 20 సాంగ్లు ఇచ్చారు ఎవరెవరు అని. అలాగే మన సికింద్రాబాద్ బోనాలు అంటే మాకు 11 నెలలు ఏ పండుగలు చేసుకోమని సికింద్రాబాద్ బోనాలు గ్రాండ్ చేసుకుంటాం. ఓకే ఈ బోనాలకు మా నాన్న పోతరాజేశం వేస్తుండే. మా నాన్న పోతరాజేశం తర్వాత మా నాన్న ఒక 6 నెలలు చచ్చిపోతుంటే నువ్వు వేయరా అని చెప్పి నన్ను పోతరాజేశం వేయించాడు. నేను ఇప్పుడు కూడా కంటిన్యూ పోతరా చేస్తుంటా. అదేవిధంగా నేను డ్యాన్స్ అనేది మనకు అలవాటు. వాళ్ళు ఇచ్చిన కొట్టకురో సాంగ్ మంచిగా బిజీ చేసిన ఇప్పటిదాకా నేను పవన్ కళ్యాణ్ పెట్టిన హరిశంకర్ సార్ భిక్షనే ఈ దినం ప్రోగ్రాంలలో పోతున్నా, ఇంకా షూటింగ్లు చేసుకుంటున్నా. నేనైతే మా నాయననే నాకు నువ్వు ఎట్లా బతారో అని చెప్పి నన్ను అన్నాడు. ఈ విధంగా రోడ్డు మీద పైన పోతే మంచి మంచి బెంజ్ కార్లో దిగి నాతో ఫోటోలు దిగుతున్నారు. బెంజ్ కార్ దిగి అరే నీ అమ్మ నా ఫేస్ ఏంది, వాళ్ళ ఫోన్లలో నా ఫోటోలు పెట్టుకున్నాడు ఏమైంది, అది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ సార్ వల్ల. ఓకే ఆ విధంగా మా బోనాల్లో అట్లా అయ్యి అట్లా తీసుకుంది. సికింద్రాబాద్ బోనాలు బాగా ఫేమస్ కదా అసలు సిటీ మొత్తం స్టేట్ లోనే సికింద్రాబాద్ అంటే బోనాలు ఫేమస్. సికింద్రాబాద్ లో ఎక్కడ బోనాలు బాగా జరుగుతాయి? ఏ ప్లేస్ లో? పలారం బండిల్ బోనాలు ఎక్కువ ఎక్కడ గ్రాండ్ గా అయితే సికింద్రాబాద్ లోనే ఏరియాస్ లో. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి సికింద్రాబాద్ మాంకాలమ్మ గుడి చాలా అంటే చాలా గ్రాండ్గా ఎత్తుండే. రాంగ 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 నేను కొంచెం పెద్దగా అయినా చూసినప్పటి నుంచి కొద్దిగా మన మాడ్రపల్లి గొల్లకిట్ ఆ మాడ్రపల్లి మొత్తం సికింద్రాబాద్ బోనాలు ఒక 100 గలీల బోనాలు జరుగుతుంటే మాడ్రపల్లిలో ఎంతో గలీలు 100 గలీనా కూడా మాడ్రపల్లి ఒకటే గల్లీ గొల్లకిట్టే. ఆ లైటింగ్ అయినా సరే ఆయన పెట్టిన ఖర్చు ఈ నుంచి ఒక 3 కిలోమీటర్ దాకా ఊరేంపు ఉంటుంది. ఒక్కొక్క సెటప్ ఒక్కొక్క బయటకెళ్ళి తెప్పిస్తాడు. ఎంత పైసా ఖర్చు అయినా సరే మహారాష్ట్ర డోల్ అయినా మహారాష్ట్ర మనుషులతోని తెలంగాణ గవర్నమెంట్లో ఇక్కడ తెలంగాణ బోనాలకు ఆయన తెప్పించిన తర్వాత అందరు పెట్టిరు మహారాష్ట్ర డోల్ అట్లాంటి వాళ్ళకు ఒక్క రోజుకి వాళ్ళ ఇంట్లో సొంతం వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళ భోజనాలు పెట్టి, ఎందుకంటే ఆడపిల్లలు కదా బయట ఉంటే ఏమవుతుంది అని చెప్పి సొంతం వాళ్ళ ఇంట్లో పెట్టి ఆడపిల్లలని ఫుడ్ పెట్టి 2-3 రోజులు మంచిగా పంపిస్తాడు. వాళ్ళకు ఒక్క రోజు ఉండడానికి 6 నుంచి 7 లక్షలు, 2 రోజులు వాళ్ళకి 12-13 లక్షలు ఇస్తారు ఆయన. ఆ విధంగా 3 కిలోమీటర్ దాకా ఊరేంపు ఉంటుంది వాళ్ళు. అక్కడ కూడా నేను పోతరాజు చేస్తాను. అక్కడ కూడా మనది కూడా మా గొలగిట్ట అని అంటాడు, అరే నీ ఇక్కడ బోనాలు నా కోసం కొంతమంది వస్తే కొంతమంది నీ కోసం వస్తారు రా అని అంటాడు.
అదైతే ఒప్పుకుంటాడు మా అన్న. ఓకే నేను అక్కడ అన్నది సికింద్రాబాద్ బోనాల మాంకలమ్మ కూడా ఒక వ్యక్తి అవుతుంది, గొల్లకిట్టి అన్న ధర ఒకటి అవుతుంది. ఈ రెండు కట్ చేస్తే అంతగానం ఖర్చు పెడతాడంటే మా లడ్డన్న. మా లడ్డన్న ఎట్లా అంటే ఆయన ఇట్లా కష్టపడతాడో ఏం చేస్తాడో, మన దగ్గర 1,00,000 కోట్లు ఉన్న మనం అలాంటి మెయింటైన్ చేయలేము, అలా ఊరేంపు మనం చేయలేము. అలాంటిది ఆ దేవుడు అలా గాడ్ గిఫ్ట్ మా గొల్లకిట్టన్నకు మా లడ్డన్నకు. ఈ నుంచి ఎంత లైటింగ్ అంటే అలా గల్లి ఎంత ఉందో అలా రోడ్ దాకా లైట్లు వేయడము, ఆయన కూడా 2 నుంచి 3 కిలోమీటర్ ఊరేంపు చేయడము, అట్లా సజర్ చేస్తాడు, అలానే బోనాలు చేస్తాడు. ఈ 3 ఈ సికింద్రాబాద్ తర్వాతనే ఎవరు చేసిన. ఓకే అంతే, బాగా అవుతుంది ఫేమస్. చాలా అంటే చాలా. ఎంత ఖర్చు అవుతుంది అన్న డబ్బులు? నేను మా కంటికి చూసేస్తే మేము మొన్న ఒక చిన్న మా అమ్మాయిది మ్యారేజ్ అయితేనే ఒక 2 ట్రస్సులు వేస్తేనే నాకే 5 లక్షల ఖర్చు వచ్చింది. అలాంటి ట్రస్సులు ఆయన రోడ్డు మొత్తం వేస్తాడు, అలాంటి లైటింగ్. కనుక అది అలాగే తెలుసు. నేనైతే కోట్ల మీద అయితే అనుకుంటా, లక్షల మీద కాదు అలా ఖర్చు. అంతేనా? అంతే. ఓకే. మీ డాటర్ మ్యారేజ్ కూడా నాగబాబు గారు వచ్చినారు. అవును, నాగబాబు గారు వచ్చిన వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియో కూడా అది మీదేనా ఛానల్? ఛానల్ ఇవ్వలేదు నాకు అసలు. నేను ఇప్పటివరకు ఆ వీడియో బాగా 1 మిలియన్ పోయింది. ఆ వీడియో 1 మిలియన్ దాటిపోయింది. అవును, ఫుల్ వీడియో. నేను ఏమంటున్నా, ఇప్పటి కూడా నాకు ఫోటోగ్రాఫర్ ఆయనకు ₹1 ఇంకా నేను బాకీ లేను. ఆ ఫోటోగ్రాఫర్ మొత్తం పైసలు ఇచ్చేసిన. ఇప్పటి వరకు నాకు ఆల్బమ్ ఇవ్వలేదు, నాకు ఫోటోలు ఇవ్వలేదు, ఏం చేయలేదు. మీ ఎంతమంది సోషల్ మీడియాలో ఉన్నారో యూట్యూబ్ లో చూస్తే మేము అదే ఆనందం పడ్డాం. ఓకే. ఇప్పటివరకు మాకు ఫోటోలు వీడియోలు మన్మడు పుట్టిండు నాకు. మొన్న మన్మడు పుట్టినా కూడా నేను 1.5 ఫోటోలు ఎందుకు ఇవ్వలేదంటే అడుగుతున్నాము. ఏదో కథలు చెప్తున్నాడు ఆయన. నేను రేపు నీరే పెట్టుకోరా ఈ సోషల్ మీడియా చూసి చాలా అనుకునేది. ఆ విధంగా మా పెళ్లి డాక్టర్ రాజాసింగ్ సార్, నాకు చాలా మంది, శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళందరూ చాలా మంది 6-7 మంది వచ్చారు. వచ్చినారు. నాకు యాక్చువల్ పవన్ కళ్యాణ్ సార్ రావాలి, 100% వస్తాను అన్నాడు. మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ చేసేటప్పుడు సార్ దగ్గర అలిగి ఇట్లా నేను అక్కడ ముఖం పెట్టిన. మా వాళ్ళందరూ కాలు మొక్కి నేను ఇక మన వచ్చినప్పుడు మనం కూడా కాలు మొక్కిన. ఏం సాయ్ చెప్పండి సార్, మీ ఇంటికి ఎప్పుడు భోజనం పిలుస్తా అన్నాను. నేను కరెక్ట్ లేదు. నా ప్లానింగ్ అంటే ఇంటికి మా అల్లుని చెప్పిన, మా పవన్ కళ్యాణ్ కంపెనీ వస్తాను, వాళ్ళందరూ రెడీ ఉన్నారు. అరే షూటింగ్ పోతున్నాం మామ, నేను కూడా ఫోటో దిగుతానని మా అల్లుడు అన్నాడు. ఈ ఇంటికి ఎప్పుడు పిలుస్తామని నాకు అది అర్థమైతే లేదు. అక్కడ 500 మంది డాన్సర్స్ వాళ్ళు. నేను సార్ నన్ను అడిగాడు, ఇంటికి ఎప్పుడు పిలుస్తాను? నేను కరెక్ట్గా సార్ ఏం సార్, మీ ఇంటికి భోజనం ఎప్పుడు పిలుస్తావా అని అన్నాడు. మీరు ఎప్పుడు వస్తానికి అప్పుడు రెడీ సార్, నెక్స్ట్ మంత్ రెడీ చేసుకో అని అన్నాడు. అట్లా మా పవన్ కళ్యాణ్ సార్ నాగబాబు సార్ని పంపించాడు. మా మన్మన్ పేరు పెట్టలేదు, మా మన్మన్ పేరు మీరే పెట్టాలని చెప్పా. మన కొండగట్లు కడితే నేను సాయి కంపల్సరీ వస్తాను అన్నాడు. ఈ సార్ కూడా మా ఇంటికి వచ్చడానికి రెడీ ఉన్నాడు. నేను మా సార్ వచ్చేటప్పుడు, నాగబాబు వచ్చేటప్పుడే వెల్కమ్ చాలా గ్రాండ్గా చేశారు. దీనికన్నా ట్రిపుల్ ఉంటుంది మనకి. ఆయనకు వర్షాలు పడితే ఎలాగ చినుకులు మీద పడుతుంది. మీ ఇల్లు ఎగ్జాక్ట్ పాస్పోర్ట్ ఆఫీస్, ప్రశాంత్ ఆఫీస్ రోడ్ పైన మెట్రో స్టేషన్. అదే అదే అదే. అలాగా వాన ఎలా పడుతుందో పూల వాన పడాలి, మా పవన్ కళ్యాణ్ సార్ ఇంటికి రావాలి, ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాం. ఓకే. నాగబాబు గారు వచ్చినారు కదా, ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నట్టు. చాలా 1 hour టైం ఇచ్చాడు, మా ఫ్యామిలీకి అందరికి ఫోటో ఇచ్చాడు. ఆయన అసలు కాలు నొప్పి అయినది. అవును, కాలు నొప్పి అయినాయి. అలాంటి 2 ఫ్లోర్లు ఎక్కి మీద వచ్చి నా బిడ్డ మా అల్లునికి ఆశీర్వాదం ఇచ్చిపోయింది. చాలా సంతోషం నాగబాబు సార్. ఇంకా పోయితే కూడా ఏం మాట్లాడినారు ఇంకా నాగబాబు గారు? అది నాగబాబు సార్ కన్నా భూతల్లి అంటే అంజలిదేవి, భూతల్లి అంటేనే అంజలిదేవి. అలాంటి తల్లికి 3 కొడుకులు అని, 3 కొడుకులు ఏ కొడుకు వచ్చినా హ్యాపీ సార్. నాకు పవన్ కళ్యాణ్ వచ్చినా, చిరంజీవి సార్ వచ్చినా, నువ్వు వచ్చినా హ్యాపీ. మీరు 3 ఎవరైనా ఒకరు రాకపోతే నేను చచ్చిపోతా అని చెప్పిన. నువ్వు అట్లా మాట్లాడకు, నాకు ఎమ్మెల్సీ ఆ రోజే ఉండే, ఎమ్మెల్సీకి ఇచ్చారు ఆ రోజే, ప్రమాణ స్వీకారం ఉండే, ఎమ్మెల్సీ లేకపోతే కంపల్సరీ వస్తుండే. నువ్వు నాకు ఎమ్మెల్సీ కూడా, జనసేన కూడా నాకు అంత సన్మానం చేయలే, అంత వెల్కమ్ చెప్పలే. మీ ఇంటికి వచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అయినా అని చెప్పి తర్వాత శ్రీదేవి డ్రామకథలు అక్కడ పోయినప్పుడు చెప్పిన హ్యాపీ అనిపించింది. మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. అంతే. ఓకే. సో ఫిష్ వెంకట్ గారితో మీకు మంచి రిలేషన్ ఉంది, మంచి అనుబంధం ఉంది. ఆయన చనిపోయినాడు మీ ఇంటి దగ్గర అనుకో, ఆల్మోస్ట్ దగ్గర అనుకో మీ ఇంటికి. సికింద్రాబాద్ ఉండేది రామ్నగర్, సికింద్రాబాద్. అంటే అడ్డగుట్టలో చేసినారు కదా, అడ్డగుట్టలో. అంటే ఆయన సొంత మిల్లు అడ్డగుట్ట. ఆయన ఎందుకు అడ్డగుట్టలో సొంత మిల్లు కంప్లీట్ చేయలేకపోయినాడు, కట్టుకోలేకపోయినాడు? యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మాకు షూటింగ్ 10,000 రూపాయలు వస్తాయన్న. 10,000 వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలా,
2,000 3,000 సేవింగ్స్ చేసుకోవాలా, లేదా 5,000 పక్కకి వేసుకుని 5,000 ఖర్చు పెట్టుకోవాలి. రోజుకి 10,000 వస్తాయన్నా నాకు అంటున్నా. ఎగ్జాంపుల్ కట్టడానికి 25,000 వస్తాయి నాకు డైలీ. 25,000 వచ్చిన దినం ఉన్నది, ఒక షూటింగ్ లో 30 రోజులు చేసిన దినం ఉంది. ఇప్పుడు ఎవరినన్నా మనం వెళ్ళిపడగేటప్పుడు వాళ్ళు కూడా అంటారు, మీరు తాగేది కదా, మీరు ఆ డబ్బులు అన్నది సేవ్ చేసుకోవచ్చు కదా, ఫుల్ ఎంజాయ్ చేసిండు. అంటే వచ్చిన 25,000 కాకుండా ఇంకో 5,000 ఇంకా ఎక్కువ ఖరాబ్ చేస్తున్నాడు. అంటే ఆయనతో పాటు ఎంబడున్న వాళ్ళకు దాయిపిస్తుండేనా? అంతే ఎగరగొట్టాలి అంతే డబ్బులు. ఇప్పుడు నెలలో 10 రోజులు అనుకో, 20 రోజులు ఇంట్లో ఉంటాం, ఇంకా 20 రోజులు ఏం చేస్తాం, అందరు అప్పు ఇందరు అప్పు చేసుకుని ఎంజాయ్ చేస్తాం, ఇవి వచ్చినప్పుడు అనిపిస్తాం. అలాగా ఆయన ముంగడు తీసుకెళ్ళాడు. ఆ విధంగా కూడా మేము అలా ఫ్యామిలీకి మా గబ్బర్ సింగ్ టీం ఉండి ప్రతి ఒక్కళ్ళు ఏదైనా హెల్ప్ చేసి, హాస్పిటల్ కూడా 13 లక్షలు అయిన ఉండే, శ్రీనివాస్ సారే హెల్ప్ చేసిండు, మన తలసాని శ్రీనివాస్ అన్న. ఓకే. వాళ్ళు ₹1 ఏంట్రా ఏమన్నా కట్టి తీసుకోరా అన్నాడు. మారైతే ₹1 లేదు. ఎందుకంటే మీడియాలో అందరూ పవన్ కళ్యాణ్ సార్కి 2 లక్షలు పంపించిండు, ఇంకో హీరో 2 లక్షలు పంపించిండు. ప్రభాస్ అయితే డూబ్, అది ప్రభాస్ ₹1 పంపేలే. ఇక ఆ నీళ్ళు పంపించినానంటే, అరే డబ్బులు బాగానే వస్తున్నాయి కదా కట్టవచ్చురా అని, నేను ₹1 కట్టాను అంటే, సరే తీసుకోవరా అని 13 లక్షలు సీనన్న మాఫ్ చేయించేసి. ఓకే. వాళ్ళ అల్లుంది హాస్పిటల్, 13 లక్షల రూపాయలు మొత్తానికి మాఫ్ చేయించి, మొత్తం మాఫ్ చేయించి. ఇప్పుడు కూడా కష్టంగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలని. సేమ్ వాళ్ళ కొడుకులు ఇద్దరు. తర్వాత సోను సూద్ కూడా వచ్చి హెల్ప్ చేసిన. సోను సూద్ అదే ఇల్లు కంప్లీట్ చేసి కట్టిస్తాను అన్నాడు. ఓకే. ఆ రోజు దినాలకు ₹150,000 ఏమో ఇచ్చినని చెప్పి, ఆ రోజు మేము షూట్లే ఉన్నాం సోను సూద్. ఓకే. సదర్ కూడా మీరు పార్టిసిపేట్ చేశారు కదా సదర్ ప్రోగ్రామ్ లో? సదర్కి అంటే మాకున్న మాస్ కంపల్సరీ ఇక్కడ మషాబాద్ లో మన లడ్డన్న వాళ్ళు వీళ్ళు పిలుస్తారు, చెప్పల్ బజార్ వెళ్తాము. బాగానే వాళ్ళు సాలో ఇట్లా కప్పి బాగానే మన ఇష్యూ చేసుకుంటారు. ఆ సంతోషం మాకు, ఇది అది కంపల్సరీ కావాలి మాకు. ఓకే. ఆ ఎంజాయ్మెంట్ కావాలా మాకు, అది ఎప్పుడు అట్లనే కోరుకుంటాం మేము. ఓకే. మీరు అంటే సంవత్సరంలో ఈ షూటింగ్ కాకుండా వేరే వరకు ఏమైనా చేస్తుంటారా డైలీ? షూటింగ్స్ కాకుండా షూటింగ్ చేస్తుంటే ఇప్పుడు షూటింగ్ చాలా డల్ అయినాయి. ఓకే. దానికోసము రియల్ ఎస్టేట్కి వెళ్తున్నాము. ధర్మంగా మేము పవన్ కళ్యాణ్ సార్ నేర్పించింట్లా ఏదైనా ఫ్యామిలీలో గొడవ అయితే ధర్మంగా ఇద్దరికి న్యాయం చేసి, ఆ విధంగా కొన్ని పంచాయతీలు వస్తుంటాయి, వెళ్తుంటాము. అది ఏదైనా కూడా అది వినకపోతే పోలీస్ స్టేషన్ త్రూగానే పోలీసు సార్ ఇది ఉన్నది సార్ ఇట్లా చెప్పని చెప్పి లాని మేము గౌరవించి ఆడపోయి, ఏదో మాకు గబ్బర్ సింగ్ ఒక ఫేమ్ వచ్చింది కదా, ఆ విధంగా వాళ్ళు వింటారు కదా అని చెప్పి వెళ్ళి కొన్ని పంచాయతీలలో వెళ్తాము, కొన్ని చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటాం. గబ్బర్ సింగ్ టీం ఎంతమంది అన్న? మొత్తం ఎంతమంది మీరు? మొత్తం అలా 17 మెంబర్స్ చేశారు. అందులో సాంగ్స్ వచ్చినారు. అంటే మీ టీం ఎంతమంది? మీ టీం 5-6 మంది ఉంటారు కదా. 20 మందిలో 8 మందికి సాంగ్స్ ఇచ్చారు. ఆ 8 మంది ఇట్టారు అనమాట. ప్రభాస్ సీన్ అన్న, ఫిష్ శంకర్, చౌదరి గారు, ఇంకా మేము 4. ఓకే. మీరు 4-5 ఉన్నారు. 5 మంది. ఓకే. ఆ తర్వాత కానీ ఇప్పుడు గ్యాంగ్ లో చాలా వరకు మీ స్టైలే ఉంటది కదా చాలా మందికి, జుట్టు పెంచుకోవడం, కమ్మలు పెట్టుకోవడం.